బ్రహ్మ ఇంకా కన్నయ్య ఘనతను గురించి ఇలా విన్నవించుకుంటున్నాడు. నలినాక్ష నీవు ఆదినారాయణుండవు, జలమునారము జీవచయమునారము, అందు నీవుంట నీ అందవియుంటను, నారాయణుండను నామమయ్యే. సకల భూతములకు సాక్షివధీశుండవు, అబ్ధి నిద్రించు నారాయణుండ నీ మూర్తి అది, నీకు నిజమూర్తి అనరాదు. నలిన నాళముతోవ నడచి మున్ను కడగి నూరేండ్లు వెదకి నే కాననైతి, ఏకదేశస్థుడవు కావు అనేక రుచివి, జగములో నుండ నీలోన జగములుండు, అరుదు నీ మాయనెట్లైన నగుచునుండు. ఆ వనజాక్ష, నీవు ఆదినారాయణుడవు. జలములను జీవుల సముదాయాలను నారములంటారు. అవి నీకు అవి అయనములు కనుక నిన్ను నారాయణుడంటారు. నీవు సకల భూతాలకు సాక్షివి, అధినాయకుడవు. నీవు ప్రళయ పయోనిధిలో నిద్రిస్తావు. దానిని యోగనిద్ర అంటారు. కాని అది నీ నిజమైన రూపం కాదు. నేను మునుపు తామరకాడ తూడులో 100 ఏండ్లు పయనించి కూడా నిన్ను తెలుసుకోలేకపోయాను. నాకు అర్థమైనదేమిటి అంటే, ఒక చోటనక ఎందునూ ఉండనేర్చువాడవు అంటే అన్ని ఎడల లోపల వెలుపల నిండియుండే హద్దులు నిర్ణయింపరాని రూపం నీది. సృష్టిలో గోచరించే గొప్ప కాంతులన్నీ నీ నుండి వెలువడినట్టివే. నీవు జగత్తులో ఉంటావు, నీలో జగములన్నీ ఉంటాయి.